I found a picture we took many years ago. When I said to you we would never grow. ఆ సీన్ అయిపోయింది. నెక్స్ట్ డ్రెస్ చేంజ్. సో డ్రెస్ చేంజ్ నంబర్ ఏంటి పాండు? Cause I don't know you, but I used to back then. I remember that I was drunk out my mind when we kissed for the first time. In the back of your car we passed out. Today is 25 years of Nine Pelladka. నా తరఫు నుంచి నేను కరెక్ట్గా ఎవరైతే చెప్తారో వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకొని నా తరఫు నుంచి వాళ్ళకి నేను డిజైన్ చేసిన ఒక డ్రెస్ కానీ శారీ కానీ పంపిస్తాను. హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. ఏంటి గెటప్ అనుకుంటారా? లొకేషన్లో ఉన్నాను, షూటింగ్లో. ఆర్ఎఫ్సి సీతా సమేత రామ షూటింగ్లో ఉన్నాను అన్నమాట లొకేషన్లో. సో మార్నింగే షూట్ స్టార్ట్ అయిపోయింది. నేను రికార్డ్ చేయలేకపోయాను. సో ఈ డ్రెస్లో ఉన్నాను, ఈ చీరలో ఉన్నాను. ఇప్పుడు డ్రెస్ చేంజ్ అన్నారు. అండ్ ఇదిగోండి, ఇవి చూడండి ఎట్లా ఉన్నారు. మీకు మా పాండు ఎలా పెట్టాడు, మా హడావుడి ఎలా ఉంటుందో చూపిస్తా. చూడండి ఎలా పెట్టేశాడు చూడండి. నా జ్యువెలరీ అంతా అసలు ఎందుకు పండు ఇలా పెట్టామంతా? హాయ్ చెప్పు. అన్ని సెట్ చేస్తున్నాను మేడం. అన్ని సెట్ చేస్తాను. ఇది ఎందుకు ఇట్లా అయింది పాండు? మధ్యలో ఎక్కడికి వెళ్ళావు 4 రోజులు? చిన్న గ్యాప్ తీసుకున్నా. గ్యాప్ తీసుకొని గ్యాప్ వచ్చింది. సరే, మళ్ళీ షూటింగ్ ఉన్నా బిజీగా ఉన్నాడు అనమాట పాండు. ఎందుకంటే హీరోయిన్ కి చేయడానికి వెళ్ళాడు అనమాట. ఏ ఊరు వెళ్ళావురా? పాడేరు. ఏం హీరోయిన్కి వెళ్ళావు? అమృత. ఓకే, అది తెలుగు మూవీనా? తెలుగు మూవీ. హీరోయిన్ కి అయితేనే చేస్తాను మేడం అన్నాడు. ఖాళీ ఉంటే మీకు వస్తానన్నాడు అనమాట. దయ తలిచి ఈరోజు వచ్చాడు. సరే వచ్చాను కదా, ఇవన్నీ సర్దేస్తాను, పిచ్చి పిచ్చిగా ఉన్నాయని ఇవన్నీ సర్దుతున్నాడు. ఇది మా సంసారం, ఇది మా బ్యాగ్స్, ఇది మా సూట్ కేస్, ఇదంతా అనమాట. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చెప్పారు. సో డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఎదుగుంటా కనిపిస్తున్నానా? ఇది నా లుక్ ఫర్ టుడే. ఇప్పుడు నేను డ్రెస్ మార్చుకోవాలి. సో దిస్ ఇస్ మై డ్రెస్ చేంజ్ నంబర్ 2 ఫర్ టుడే. ఎప్పుడు డ్రెస్ చేంజ్ చేసినప్పుడల్లా ఆర్నమెంట్స్ కూడా మారుతూ ఉంటాయి. వీలైనంత వరకు మారుస్తూ ఉంటాం అన్నమాట అందరము. డిపెండ్స్ ఆన్ ఏ క్యారెక్టర్ చేస్తున్నాను అనేది. ఇది లాస్ట్ షెడ్యూల్లో వేసుకున్నాను ఈ చీర. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూటీ అంటే మళ్ళీ వేసుకుంటున్నాను. సో చలో పిలుస్తున్నారు, షార్ట్ రెడీ అన్నారు, వెళ్దాం. ఇదేంటంటే స్కూల్లో అటెండెన్స్ వేసినట్టు ఈ మధ్య మాకు సీరియల్స్లో అటెండెన్స్ తీసుకుంటారనమాట. ఏ రోజు మేము ఉన్నాము, ఏ రోజు మేము లేము అంటే 10 days షూటింగ్ ఉందనుకోండి, ఆ రోజు 4 రోజులు నాకు డేట్స్ ఇస్తే ఆ 4 days నేను వచ్చానా లేదా అని అటెండెన్స్ తీసుకుంటారనమాట. స్కూల్ పిల్లల్లాగే మా జీవితం కూడా. అటెండెన్స్ ఇవ్వాలి, టైంకి రావాలి, ఇవన్నీ ఉన్నాయి మాకు కూడా. హోంవర్క్ చేసుకోవాలి, బట్టలు సర్దుకోవాలి, నగలు సర్దుకోవాలంటే హోంవర్క్ అన్నీ ఉంటాయి అన్నమాట. అదని విషయం. ఫిలిం సిటీలో ఇంత వర్షం పడినా గాలి ఆడట్లేదు అసలు. ఒక్క చెట్టు, ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, ఒక్క ఆకు కూడా కదలట్లేదు. చూపించరా ఒకసారి, చూడండి, ఒక్క ఆకు కదలట్లేదు.
ఎండ ఉన్న కష్టమే, మనకు వర్షం పడిన కష్టమే. అసలు ఏంటో జీవితం ఒక్కొక్కసారి అర్థం కాదు. బ్రేక్ ఫర్ లంచ్. ఎస్ పాండు, ఏం చేస్తున్నావు? మసాలా ఓట్స్ కోసం వాటర్ రెడీ చేసుకున్నాడు. ఇప్పుడు లంచ్ బ్రేక్ ప్లస్ డ్రెస్ చేంజ్. నా లంచ్ రెడీ అవుతుంది. ఈరోజు ఐ డిసైడెడ్ టు ఈట్ ఓట్స్. ఏమి తినాలనిపించట్లేదు ఎందుకంటే వేడికి నా వల్ల కాదు. సో ఐ వాంట్ టు హ్యావ్ సంథింగ్ వెరీ లైట్. సో ఓన్లీ ఓట్స్ అండ్ సమ్ ఫ్రూట్స్, ఎనీ ఫ్రూట్. ఐ థింక్ ఐ విల్ హ్యావ్ జామకాయ. అండ్ డ్రెస్ చేంజ్ కూడా చేసుకోవాలి. సో దిస్ వాజ్ మై థర్డ్ డ్రెస్ చేంజ్ కదా పాండు, ఇది సెకండ్ డ్రెస్ చేంజ్, థర్డ్ డ్రెస్ చేంజ్. ఇప్పుడు డ్రెస్ చేంజ్ నెంబర్ 3. ఆ సీన్ అయిపోయింది. నెక్స్ట్ డ్రెస్ చేంజ్. సో డ్రెస్ చేంజ్ నెంబర్ ఏంటి పాండు? 4. ఇది 4 కదరా. నెక్స్ట్ 5th వన్. 5th. డ్రెస్ చేంజ్ నెంబర్ 5 అంట. అలసిపోయా ఈరోజు. డ్రెస్ చేంజ్ చేయడానికి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. రూమ్ ఇక్కడ ఉంది. సో వీఆర్ టైర్డ్. టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 4 o'clock. ఇప్పుడు నాన్ స్టాప్గా పని చేస్తున్నాము. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. పాండు జామకాయ కట్ చేసి ఇచ్చాడు. సో జామకాయ తింటున్నా. You used to stop this world from spinning. Like Superman, you were the only one to find the strength in all that I was dealing with. This life like kryptonite. And if you keep me close every minute in this hour. డ్రెస్ చేంజ్ అన్నారు. డ్రెస్ చేంజ్ నెంబర్ 5 or 6, I don't know. 5 completed. 5 completed. 5 completed. This is 6th dress change. Hi. Hello. మనకి ఏదైనా బిస్కెట్ కావాలేమో. నా దగ్గరికి ఎందుకు వచ్చింది? You called my soul when I was falling. You moved the clouds to stop me from hitting the ground. And every goal there was a meaning for this. Come to the room, we'll give you biscuits. Come there. Da. నాతో పాటు నడుస్తుందిరా అది. అది రూమ్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం బిస్కెట్లు ఇవ్వకపోతే. వెయిట్ యా వెయిట్. ఎస్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. సి, కరెక్ట్గా రూమ్ బయటికి వచ్చి అలా కూర్చుంది. యూ ఆర్ నో డౌట్ అ గుడ్ బాయ్. గుడ్, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. ఓకే, డబుల్ బిస్కెట్స్ దానికి. ఎందుకు రక్కింది? మామూలుగా చేసేయి అది. ఇప్పుడు దాని ట్రైనింగ్ ఇస్తావా? జంప్ అది ఇది. అది అలవాటే మేడం, ఆల్రెడీ ట్రైన్డ్ మేడం. ఓకే, సీ యూ ఆఫ్టర్ మై డ్రెస్ చేంజ్. బాయ్. అవి ట్రైన్డ్ అంట, అందుకే పాండు అలా చేస్తున్నాడంట. వాళ్ళు జంప్ చేయాలి. నాన్ సింగ్ లో నాన్ సింక్ లో ఉందా? క్యాచ్ క్యాచ్ క్యాచ్. అరే నువ్వు కరెక్ట్గా వేయట్లేదురా. పెట్టు. వీఆర్ గివింగ్ యూ 1 more. మా రాక్సీ చూస్తే అంతే సంగతులు. డాగ్ కూడా శానిటైజర్ చేసి బిస్కెట్స్ ఇస్తున్నా. తర్వాత మళ్ళీ మనం అందరికి ఇవ్వాలి కదా మేడం. ఎస్ ఎస్, ఐ అండర్స్టాండ్ పాండు. గుడ్ బాయ్. యు ఆర్ ఆల్సో గుడ్ బాయ్ పాండు. రావట్లేదు రా దాన్ని మామూలుగా ఈ పాపం. ఓకే, నౌ లెట్ మీ గో అండ్ చేంజ్ అట్లీస్ట్ నౌ. బాయ్. డ్రెస్ చేంజ్ అయిపోయింది. ఆర్నమెంట్స్ కూడా చేంజ్ చేసేసాము.
డ్రెస్ చేంజ్ నంబర్ 7 రన్ 6th కంప్లీట్ 7 రన్నింగ్ 6th కంప్లీట్ అయింది 7th డ్రెస్ చేంజ్. ఈరోజు అంతా డ్రెస్ చేంజ్ లే అనమాట మొత్తానికి. లాట్ హెవీ కాంబినేషన్ అండ్ హెవీ కాంబినేషన్ కాదు హెవీ వర్క్ యాక్చువల్గా. చూసావమ్మా నీ పోరలకి వాళ్ళు పిల్లినారు కానీ ఎక్కడ లేని రోజు వచ్చేసింది. 6 అయిపోతే టైర్డ్ అయిపోతాను, షూటింగ్ చేయాలనిపించదు. కానీ ఐఎమ్ స్టిల్ వర్కింగ్, ఎందుకంటే చాలా వర్క్ ఉంది కాబట్టి. ఇది అయిపోయింది ఈ డ్రెస్, నెక్స్ట్ డ్రెస్ చేంజ్కి వెళ్తున్నాను. పాండు డ్రెస్ చేంజ్ నంబర్, డ్రెస్ చేంజ్ నంబర్ 6th కంప్లీట్ 7th రన్నింగ్ నెక్స్ట్. I wish they finish up fast. I'm tired. So dress change అయిపోయింది. In ornaments and this is the combination blue and pink అన్నమాట. పాండు ఏదో చేస్తున్నాడు అక్కడ. ఫుల్ పెద్ద పెద్ద దోమలు, పెద్ద పెద్ద ఈగలు, పెద్ద పెద్ద పురుగులు అన్నీ వచ్చేస్తాయి RFCలో లేట్ అయితే. రాత్రిపూట కదా లైట్స్కి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో డిస్ పాములు కూడా అంట. పాములు ఉన్నాయారా? డెఫినెట్గా అంత. అవునవును అవును, కోతులు అయితే చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో పాములు కూడా ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి. సో డిస్ఇన్ఫెక్షన్ స్ప్రే ఒకటి పెట్టుకున్నాడు పాండు ఇప్పుడు జాగ్రత్తగా ఉండడానికి బ్యాగ్లో. అదనమాట విషయం. అలసిపోయాను నేను యాక్చువల్గా. నాతో మాట్లాడకండి సార్, కాసేపు కోపంలో ఉన్నాను. ఐఎమ్ హర్ట్. ఎందుకు ఐఎమ్ హర్ట్ అనేది నాకు కూడా తెలియదు. ఫ్రైడే అయితే ప్రాబ్లమా? ఫ్రైడే అయితే ప్రాబ్లం ఉండదు. లేట్ అయిందని, 6 దాటిందని, చీకటిగా ఉంది. ఒకసారి నా మొహంకి లైట్ అయ్యి పాండు. ఇది నేను ఏంటంటే ఇప్పుడే ప్యాకప్ అని చెప్పాను. నాకు టైం ఎంత పాండు? 7:10. రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. మొత్తానికి ప్యాకప్ అయింది. ఇట్స్ వెరీ టైర్డ్సమ్ డే. హెవీ వర్క్ చేశాను ఆల్మోస్ట్ ఆల్ నాన్ స్టాప్గా. అప్పటికి ఇంకా నా వల్ల కాదు, పంపించింది. ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది, ఎందుకంటే RFC కదా. అట్లీస్ట్ 1 hour పైన పడుతుంది ఇంటికి వెళ్ళేసరికి. అని రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నారు. అది విషయం. దిస్ వాస్ మై షూటింగ్ డే. రేపు మళ్ళీ షూటింగ్ ఉంది కాబట్టి రేపు మార్నింగ్ కలుస్తాను. ఆలోపు పాండు అన్నీ ప్యాక్ చేస్తున్నాడు. బయలుదేరుతాం, అర్జెంటుగా బయలుదేరిపోతాం ఇంటికి. ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి 2 ముద్దలు తిని అలా కాసేపు రిలాక్స్ అయితే హ్యాపీగా ఉంటుంది. ప్రిన్స్ వస్తుంది ఈలోపు, వాస్తో కాసేపు మాట్లాడితే ఇంకొక ఆనందం అనమాట అది. సో సీ యూ గైస్ టుమారో. బాయ్. Day 2. గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ద సెకండ్ డే ఆఫ్ ద షూట్. సో షూట్కి బయలుదేరుతున్నాను. మార్నింగ్ వెళ్ళేసి స్నానాలు చేసుకొని నమాజులు చదువుకొని మేకప్ వేసేసుకొని రెడీ అయిపోయాను. లగేజ్ అంతా పెట్టేశారు మా వాళ్ళు కార్లో. సో బయలుదేరుతున్నాను ఇప్పుడు. అండ్ ఐ విల్ స్పెషలీ వాంట్ టు థ్యాంక్ ఫ్లవర్లిక్ తబస్సుమ్ ఫర్ ఆల్వేస్ మేకింగ్ మై డే బ్యూటిఫుల్ విత్ అ హాట్ కప్ ఆఫ్ very awesome tea. So thank you Tabassum for the tea. And ఈరోజు ఏంటి ఎలా ఉండబోతుంది నిన్న చూసారు కదా, ఇన్ని డ్రెస్ చేంజ్లు హడావుడి ఉండింది. ఈరోజు హడావుడి అంతే ఉంటుందా తక్కువ ఉంటుందా ఏంటా నాకు కూడా తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు సీన్స్ చెప్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటనేది చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ టు RFC. Oh man, Assalamu alaikum, good morning. From where are you coming? outside. Outside. किसको दिए चाय पानी? Oh boy. Good boy. సో డ్రైవర్ కూడా టీ తాగేశారు. ఇంకా బయలుదేరదాం. మా అమ్మ సిన్సియర్గా మార్నింగే వాళ్ళకి ప్యాంపర్ చేస్తాడనమాట.
ఎవరు మర్చిపోయిన వాడు మాత్రం టీ రెడీగా ఉందా, మహబూబాకి ఇవ్వాలి, టీ రెడీగా ఉందా, సంతోష్కి ఇవ్వాలి, టీ రెడీగా ఉందా, వాళ్ళకి ఇవ్వాలి, వీరికి ఇవ్వాలి అని చెప్తూ ఉంటాడు. సో దట్స్ అ గుడ్ వెరీ గుడ్ హ్యాబిట్. సో కీప్ ఇట్ అప్ అమాన్. Disappear. I never thought I would see you here after all this time. గుడ్ మార్నింగ్ పాండు. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావా? బాగున్నాను. బాగా రెస్ట్ తీసుకున్నావా? ఫైనల్గా లొకేషన్కి వచ్చేసాము. చాలా దూరం కదా, సో సగం బోర్ వేస్తూ ఉంటుంది వచ్చేటప్పుడు పర్వాలేదు, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు నరకలా ఉంటుంది. అంటే తొందరగా వెళ్ళిపోవాలని ఉంటుంది, టైర్డ్గా ఉంటాం, ట్రాఫిక్ ఉంటుంది ఆ టైంలో. బట్ ఎనీవేస్, సో వాట్ ఇస్ టుడే అనేది నాకు తెలియదు. ఇంకా మా వాళ్ళు రాలేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెప్తారు ఇంకా. సో ఎన్ని డ్రెస్ చేంజెస్ ఉన్నాయి ఏంటి కూడా తెలీదు. And by the way, today is 25 years of Ninne Pelladta. And today is what? Date end Pandirosu? 3rd? 10. Okay. 3rd, 10, 21. Date kuda gurtundetledu naaku. Anyways, in Nello it's almost like 25 years of Ninne Pelladta. Oka teliyani feeling kada aa peru. 25 years అంటే 25 years of my journey అన్నట్టు ఉంటుంది నాకు. ఇట్స్ మోర్ దెన్ దట్ యాక్చువల్లీ నా జర్నీ, బికాజ్ ఆల్రెడీ నేను మోడలింగ్ చేస్తూనే నేనే పెళ్ళాడతా చేశాను. సో ద లాట్ ఆఫ్ పీపుల్, సాక్షి, TV9 వీళ్ళందరూ నాకు బైట్స్ అడుగుతూ ఉన్నారు. అన్ఫార్చునేట్గా నేను RFCలో ఉండడం వల్ల వాళ్ళకి వాళ్ళు ఇక్కడ రావడం అనేది కష్టం కాబట్టి నేనే రికార్డ్ చేసి పంపిస్తానని చెప్పాను. సో రెడీ అయ్యి ముందు అది రికార్డ్ చేసి వాళ్ళకి పంపించాలి. Ninne Pelladta is very close to my heart because the whole team, ఎప్పుడు చెప్తాను వాళ్ళతో వర్క్ చేసిన టీంతో, వాళ్ళు అందరు సీనియర్స్ మధ్యలో నేను గీత మాత్రం న్యూ కమర్స్. అప్పుడు మా ఇద్దరిని వాళ్ళు ఎంతో ప్రేమగా, ఎంతో అంటే ప్యాంపరింగ్ చేసి, చిన్న పిల్లలా నన్ను ప్యాంపర్ చేసి చూసుకున్నారు. వాట్ ఎవర్ దిస్ 25 years నేను ట్రావెల్ చేస్తున్నాను, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సేమ్ లవ్ ఐ గాట్ ఆన్ దట్ డే, which is still making me travel for such a long way. ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. అయితే కృష్ణవంశీ గారు చేస్తున్న రీసెంట్ మూవీలో కూడా నేను ఉన్నాను. పేరు మర్చిపోయా. రాహుల్ సిబ్లింగ్, మన బిగ్ బాస్ విన్నర్ అండ్ శివాత్మిక, రాజశేఖర్ గారి కూతురు, హీరో రాజశేఖర్ గారి అండ్ జీవిత రాజశేఖర్ గారి కూతురు. ఆవిడ మెయిన్ లీడ్స్ ప్లే చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, రమ్యకృష్ణ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు, నేను ఉన్నాను. సో ఈ మూవీ కూడా నిన్నే పెళ్ళాడతా లాగా ఒక మ్యాజిక్ క్రియేట్ చేసి పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అంటే ఇంకొక నిన్నే పెళ్ళాడతా లాంటి సినిమా నా కెరియర్లో మళ్ళీ రావాలని, ఒక అంత పెద్ద హిట్ అవ్వాలని, అలాంటి ఒక సినిమా చేయాలని కోరిక. థ్యాంక్స్ టు అన్నపూర్ణ బ్యానర్, థ్యాంక్స్ టు నాగార్జున గారు, థ్యాంక్స్ టు కృష్ణవంశీ గారు, థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. లక్ష్మి గారు కావచ్చు, మన చలపతిరావు గారు, రమప్రభ గారు, కవిత గారు, బ్రహ్మాజీ, బెనర్జీ గారు, ఇంకెవరు చాలామంది ఉన్నారు కదా, చంద్రమోహన్ గారు, అలా చాలామంది ఉన్నారు. అందరికీ పేరు పేరున లవ్ యూ ఆల్ అండ్ మిస్ యూ. త్వరలో అందరితో కలిసి పనిచేయాలి, మళ్ళీ ఒక మంచి మూవీ. అంటే అందరితో, ఒక్కొక్కరితో కాదు, అందరితో చేయాలని ఆశగా ఉంది. ఓ దేవుడు వింటే పైనుంచి తదాస్తు, దేవతలు తదాస్తు అనండి, తదాస్తు. ఓకే, నేను ఇంకా రెడీ అయిపోతాను తొందరగా. ఆల్రెడీ మా పాండ్ అక్కడ శారీస్ అవన్నీ తీస్తున్నాడు. సో ఐ నీడ్ టు గెట్ రెడీ. సీ యూ ఆఫ్టర్ గెట్ రెడీ. బాయ్. రెడీ అయిపోయాను. చెప్పాను కదా వీడియోస్ రికార్డ్ చేయాలి, నేను పంపించాలని. కానీ టైం లేదు. ఇంకా వాళ్ళు రెడీ అంటున్నారు అప్పటికే. సో చాలా హడావుడిగా రెడీ అయిపోయి బయలుదేరిపోయాను. పాండు ఇంకా అక్కడ అన్నీ సర్దుకుంటున్నాడు. సో అదండి విషయం. ఇది నేను వేసుకున్నాను కదా, శారీ నెంబర్ 1 ఫర్ టుడే. ఎన్ని చేంజెస్ వస్తాయి లెక్క పెడదాం నిన్నట్లాగా. And if I lost my mind, would you come around? I will keep you safe. ఏదో పోయినట్టుంది వదినా, వెతుక్కుంటున్నారు. Sound
after all this time. సో డ్రెస్ చేంజ్ నెంబర్ 2 ఫర్ టుడే. నెక్స్ట్ డ్రెస్ చేంజ్ అన్నారు. ఇప్పుడే వచ్చాము మేము. ఆయాసం వస్తుంది, అంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వచ్చాము. ఏం పాండు ఫాస్ట్గా చేయాలని. సో నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసి మిమ్మల్ని కలుస్తాం. బాయ్. I've saved that I never send, 'cause I don't know you, but I used to back then. I remember that I was drunk out my mind when we kissed for the first time. In the back of your car we passed out counting stars. Promised all these years we'd pack our things and disappear. డ్రెస్ చేంజ్ నెంబర్ 2 అయిపోయింది. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ నాకు కొంచెం మొహమాటం వాళ్ళు వెళ్ళి అడిగి కొంచెం నేను రికార్డ్ చేస్తాను మీరు మాట్లాడండి అని చెప్పడానికి. ఎందుకంటే ఈ మధ్య చాలా యూట్యూబ్ ఛానల్స్ అయిపోయాయి. సో వాళ్ళని మొహమాట పెట్టడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కానీ మీకోసం, మీ అందరి కోసం, దాంట్లో చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, వేరే ఆర్టిస్ట్ ఫ్యాన్స్. సో మీ అందరి కోసం మీ ఆర్టిస్ట్లను ఒక్కసారి నేను అడిగి చూస్తా, వాళ్ళు మాట్లాడితే మాట్లాడిస్తా. ఎస్ పాండు, డ్రెస్ చేంజ్ నంబర్ 2 కంప్లీట్, 3 నెక్స్ట్. సో థర్డ్ డ్రెస్ చేంజ్కి వచ్చాము ఫర్ టుడే బిఫోర్ బ్రేక్. దిస్ ఇస్ ద థర్డ్ డ్రెస్ చేంజ్. 12:10 అవుతుంది టైం ఇప్పుడు. పాండు నాకు క్రీమ్ బిస్కెట్ ఇచ్చాడు, తింటున్నా. అయితే ఇప్పటి వరకు నేను చేసుకున్న డ్రెస్ చేంజ్లు అన్నీ నిన్న వేసుకున్న చీరలే, నిన్నటి కంటిన్యూటీ. ఒక్కొక్కసారి ఏంటంటే మేము సీన్స్ ఆర్డర్లో ఉండవంటే ఒకటి తర్వాత ఒకటి చేస్తాము. ఈ షెడ్యూల్లో కాకపోతే నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ కంటిన్యూటీ వస్తాయి కొన్ని. సో అలా అనమాట. ఈరోజు కొన్ని శారీస్ కంటిన్యూటీ ఉండి అవి కట్టుకున్నాను. ప్రతిసారి ఇలా హడావుడిగా ప్రతిసారి డ్రెస్ చేంజ్లు ఇన్ని అని ఉండదు, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది అనమాట. వాట్ ఎవర్ ఇట్ ఇస్, సీరియల్స్లో మేము చాలా హార్డ్ వర్క్ చేస్తాం, మోర్ దెన్ సినిమాస్ అంటే లిమిటెడ్ వర్క్ ఉంటుంది, కానీ సీరియల్లో చాలా ఉంటుంది. కాబట్టి మాకు ఫుల్ కాన్సన్ట్రేషన్. ఒక ఆర్టిస్ట్ వచ్చారంటే వాళ్ళ మీద పెట్టి చేస్తారు. సో ఇట్స్ హెవీ వర్క్ ప్లాన్ చేస్తారనమాట. అందుకే మాకు ఎక్కువ వర్క్ ఉంటుంది సీరియల్లో. దీనికి ఆకలేసి మళ్ళీ వచ్చేస్తుంది నా దగ్గరికి. నిన్నేమో బిస్కెట్ తిన్నది. వాట్ యు వాంట్ యు ఆర్ హంగ్రీ? ఇంత పాండు వేసి బిస్కెట్స్. కరెక్ట్గా ఆకలిస్తే ఇక్కడికి వెతుకుంటూ మా దగ్గరకు వచ్చేస్తుంది. వేసేరా పాపం, దాన్ని పట్టుకోవడం రాదు. కార్పెట్ మీద వేసి ఇది దీనికోసమే తెచ్చాం, మార్నింగ్ నుంచి రూమ్ దగ్గరికి అవును రాలేదు. అవును ఇప్పుడే ఆకలిస్తుందేమో, ఇప్పుడు వచ్చింది చూడు. కమ్ హియర్. అయిపోయినా నా బిస్కెట్స్. వెయిట్, మళ్ళీ తెప్పిస్తా. అయిపోయినాయి, ఉండు తెప్పించరా పాండు. మై బైక్ చెప్పు, ఫోన్ చేసి. సో ఇప్పుడు మాకు బ్రేక్ అండ్ డ్రెస్ చేంజ్ అనమాట. 1 అవుతుందా పాండు టైం? మాకు నార్మల్గా 1 o'clock స్కూల్ గంట కొట్టినట్టు బ్రేక్ ఇస్తారనమాట. అప్పుడప్పుడు కొంచెం లేట్ కూడా అవుతుంది. సో ఇప్పుడేమో బ్రేక్ అండ్ డ్రెస్ చేంజ్ 2 చెప్పారు. నేను ఇది వాంట్ చేయాలి. యూ షుడ్ వెయిట్ హియర్ ఓన్లీ, ఓకే? వెయిట్ హియర్, ఐల్ గివ్ యూ సిట్. గుడ్ బాయ్. చూడండి ఎట్లా చెప్తే అట్లా వింటున్నది. సో స్వీట్. Love you, beta. Wait, I'll give you biscuits, okay? And if I lost my mind, would you come around? FIA ఫుడ్స్ వాళ్ళు నాకు వాళ్ళ కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ అయింది పంపించారు. కొబ్బరి చట్నీ మిక్స్ అండ్ కరియాపాకు రైస్ మిక్స్ అండ్ టమాటో రైస్ మిక్స్, చింతకాయ పండు పులిహోర పేస్ట్, గోంగూర రైస్ మిక్స్, వావ్, పల్లి చట్నీ మిక్స్, పుదీనా రైస్ మిక్స్, మామిడికాయ పులిహోర పేస్ట్, వావ్, దిస్ ఇస్ ఆసమ్. దెన్
పుట్నాలు పప్పు చట్నీ మిక్స్, కొత్తిమీర రైస్ మిక్స్. ఇన్ని వాళ్ళ కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ అయ్యాయి. ఆ కొత్త ప్రోడక్ట్స్ వాళ్ళు నాకు పంపించారు. సో ఈ ప్రోడక్ట్స్ ఇప్పుడు నేను లంచ్లో ట్రై చేయబోతున్నాను. రేష్మా ఈరోజు నాకు టిఫిన్ కట్టివ్వలేదు, క్యారేజ్ కట్టివ్వలేదు. ఎందుకంటే నేను చాలా ఎర్లీగా బయలుదేరాను. తన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వద్దు నేను ఓట్స్ తింటానని చెప్పాను. సో ఓట్స్లో ఇప్పుడు ఏ చట్నీ కలుపుకుందాం? ఓట్స్ అండ్ రైస్ ఆల్సో. సో పల్లి చట్నీ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇది దోశలకి ఇడ్లీకి బాగుంటుంది. కానీ వేడివేడి అన్నం నెయ్యిలో కూడా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు నోరు ఊరుతుంది కాబట్టి నేను ఇది ఒకసారి ఇమీడియట్గా ఇప్పుడు టేస్ట్ చేయాలన్నమాట. అది ఎలా కలుపుతాడో పాండు చూద్దాం. థ్యాంక్ యూ FIA ఫుడ్స్. ఇప్పుడు దీంట్లో మేము ఈ పౌడర్ వేసుకున్నాము, పల్లీల చట్నీ పౌడర్. ఇది నేను ఇప్పటి వరకు అంటే ఒక పూటకి ఇప్పుడు జస్ట్ సరిపోవడానికి కొంచెం కలుపుకుంటున్నాము. దీంట్లో నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు, కానీ నేను పెరుగులో కలుపుకుంటున్నాను. పెరుగు వద్దనుకున్న వాళ్ళు నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు, నూనెలో కూడా కలుపుకోవచ్చు, లేదంటే నెయ్యిలో కూడా కలుపుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని FIA ఫుడ్స్ వారి పల్లీల చట్నీ కలుపుకొని తింటున్నాను. వావ్, అందరికి తెలుసు మా ఇంట్లో FIA ఫుడ్స్ అంటే ఎంత ఇష్టపడతారంటే అంత ఇష్టపడతారు. వాళ్ళ పచ్చళ్ళు, పౌడర్స్, స్వీట్స్, హాట్స్ చాలా ఫేమస్. అయితే ఇవి వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారు. సీరియస్లీ ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉంది. అసలు మామిడికాయ పులిహోర మిక్స్ నేను ఎప్పుడు చేసుకొని తినాలని వెయిట్ చేస్తున్నా. ఈ ప్రోడక్ట్స్ మనకు బయట ఈజీగా అవైలబుల్గా ఉండవు. వీళ్ళు మన టేస్ట్కి తగ్గట్టు, మన ఆంధ్ర తెలంగాణ అందరికీ నచ్చేటట్టు, స్పెషల్లీ ఆంధ్ర వాళ్ళకి నచ్చేటట్టు, కొంచెం స్పైసీగా, కొంచెం ట్యాంగీగా, వెరీ వెరీ టేస్టీ. ట్రస్ట్ మీ, మీరు చట్నీ చేయాలంటే మార్నింగ్ టైమ్స్లో హడావుడిలో మీరు ఏం కష్టపడక్కర్లేదు. ఆ పౌడర్ కలుపుకొని తింటే సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోశ ఏదైనా వాడుకోవచ్చు, ఎక్కడ దేంట్లో అయినా వాడుకోవచ్చు. ఫర్ ద పీపుల్ హూ ట్రావెల్, నాలాంటి వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి అక్కడిక్కడ షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఇలా ఇప్పుడు నేను తెచ్చుకున్నట్టు ప్యాకెట్స్ తెచ్చుకొని ఇలా కలుపుకొని తినేయచ్చు హ్యాపీగా, ఏ భయం లేకుండా. సో ఒక్కసారి FIA ఫుడ్స్ వాళ్ళ మొత్తం మెన్యూ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నానని కాదు, ఇది ఏ ప్రమోషన్ వీడియో కాదు, జెన్యూన్ రివ్యూ, జెన్యూన్గా నేను ఇచ్చే రివ్యూ. సో మీరు ఒకసారి ఆర్డర్ చేసుకొని ట్రై చేసి ఒక ఐటమ్ ఆర్డర్ చేసుకొని చూడండి, మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ మీరే ఆర్డర్ చేసుకుంటారు. నాకు మీరు తిన్న తర్వాత ఎలా ఉందో నాకు కూడా చెప్పండి, ఓకే? లవ్లీ, సూపర్ టేస్టీగా ఉంది. Everywhere is painted with your name. I remember that I was drunk out my mind when we kissed for the first time in the Dress change number what, Pandu? 4. Dress change number 4. Dress change number 4 for today. ఇది ఎల్లో కలర్ సారీ, చాలా బ్రైట్గా ఉందని మా పాండు కాటుకు పెట్టుకొని మేడం అన్నాడు. బ్రైట్గా ఉంది, ఎల్లోగా ఉంది అని కాస్త కాళ్ళకి కాటుకు పెట్టుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ ద సారీ. మీ అందరికి మాట ఇచ్చినట్టు మీ హీరో, మీ ఏక్నాథ్ అన్న అండ్ ఇమ్రాన్ ఇక్కడ ఉన్నారు. మీ ఫ్యాన్స్ నన్ను మామూలుగా హింసించట్లేదు. మా ఏక్నాథ్ అన్నని చూపించండి అని. సో నార్మల్గా నేను చెప్పినట్టు నాకు చాలా మొహమాటం, ఎందుకంటే ఈ మధ్య ఇవి యూట్యూబ్స్ వచ్చి అందరికి ఇబ్బందిని పెట్టడం తప్ప. సో ఒక తోటి ఆర్టిస్ట్గా నేను ఆ బాధను అర్థం చేసుకుంటా. కానీ మిమ్మల్ని నేను ఎందుకు అడగాల్సి వచ్చిందంటే మీ ఫ్యాన్స్ అంత ఫోర్స్ చేస్తున్నారు అనమాట నాకు, అందుకే వాళ్ళ కోసం చిన్న ఏమైనా మాట్లాడతారా? హాయ్ హలో ఎవ్రీవన్, హోప్ ఎవ్రీవన్ ఆర్ సేఫ్ అండ్ గుడ్. నేను కూడా యాక్చువల్గా నేను లాక్ చేద్దాం అనుకున్నా సీతా సమేతరామ సీరియల్కి, కానీ సనా గారు ఇప్పటికి ఇది 3వది అనుకుంటా. లేదు, రెండోది మళ్ళీ చేస్తే ఎవరో చూడరండి, అదే ఆలోచిస్తున్నా చెయ్యాలా వద్దా అని. లేదు చెయ్యండి, మేము అందరం మంచిగా చేద్దాం, మీ ఛానల్కి ఇంకా బాగా చేద్దాం.
నెక్స్ట్ ఆది పెళ్లి సీక్వెన్స్ కొంచెం నడుస్తుంది, అప్పుడు అందరు ఆర్టిస్టులు ఉంటాం కాబట్టి ఆ రోజు మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నా ఛానల్ని కూడా. అవునా, మీ ఛానల్ పేరు చెప్పండి. మిస్టర్ అండ్ మిసెస్ ఏఖారి అండ్ షన్నూర్ సనా గారి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఇమ్రాన్ కుछ बोलना है? హాయ్, దిస్ ఈజ్ ఇమ్రాన్ అండ్ సీతా సమేతరాములో ఆది క్యారెక్టర్ చేస్తున్నాను. అందరూ సేఫ్గా ఉన్నారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఉండండి. అండ్ ఎక్కడికి వెళ్ళినా మాస్క్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బీ సేఫ్, బీ హ్యాపీ అండ్ డూ సబ్స్క్రైబ్ టు షానూ సనా మేడం అండ్ మా మిస్టర్ అండ్ మిస్ ఏఖారి కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సీరియల్ చూడడం మర్చిపోవద్దు. మా సీరియల్ చూడడం మాత్రం మర్చిపోకండి. వాళ్ళు చూడట్లేదు, వాళ్ళు డైలీ అప్డేట్స్ ఇస్తారు, నన్ను మామూలుగా షంటించట్లేదు. సీతా సమేతరాములు ప్లీజ్ చూపించండి అని మీ అందరికి మాట ఇచ్చినట్టు మీ హీరో గారిని చూపించాను. సో ఎంజాయ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Found yourself a way out of this small town. Got a place at school you didn't hang around. Every day you're far away. Dress change number 4. Third complete అయింది, ఇది లేదు, 4th కంప్లీట్ అయింది. సో 5th డ్రెస్ చేంజ్ అనమాట. పాండు ఫోన్ ఇవ్వు, నేను రికార్డ్ చేస్తానని చెప్పేలోపు మా పాండు ఫోన్ ఇస్తూ 4th కంప్లీట్ అయింది, 5th అని వస్తున్నాడు. ఎలాగో డ్రెస్ చేంజ్ నంబర్ అని అడుగుతానని. సో డ్రెస్ చేంజ్ నంబర్ 5 ఫర్ టుడే. సో నా నెక్స్ట్ డ్రెస్ చేంజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 5th డ్రెస్ చేంజ్. మీకు ఒక చిన్న గేమ్ ఏంటంటే, ఈ బ్లాగ్లో నేను ఎన్ని టైమ్స్ డ్రెస్ చేంజ్ చేశాను, ఎన్ని శారీస్ చేంజ్ చేశాను అండ్ రిపీటెడ్గా ఎన్ని శారీస్ కట్టుకున్నా. సపోజ్ నేను ఒక 10 చీరలు చేంజ్ చేస్తే ఆ 10 చీరలు 10, 11, 12, 19, 20 మీరు చెప్పాలి. అండ్ ఆ 10లో రిపీటెడ్గా కట్టిన శారీస్ ఎన్ని అండ్ నేను ఏ కలర్ శారీస్ కట్టాను ఇవన్నీ చెప్తే నా తరఫు నుంచి నేను కరెక్ట్గా ఎవరైతే చెప్తారో వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకొని నా తరఫు నుంచి వాళ్ళకి నేను డిజైన్ చేసిన ఒక డ్రెస్ కానీ శారీ కానీ పంపిస్తాను. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. ఓకే, సో ఎండ్ వరకు బ్లాగ్ చూడండి, కౌంట్ చేయండి, కరెక్ట్గా గెస్ చేసి చెప్పండి. దాంట్లో ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో, అలా కరెక్ట్ కామెంట్స్ 4-5 వచ్చాయనుకోండి, ఫస్ట్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళని నేను కన్సిడర్ చేస్తాను. ఓకే, ఎవరైతే కరెక్ట్గా చెప్పారో వాళ్ళ పేర్లు చెప్తాను, కానీ ఎవరినో ఒక్కరిని, బికాస్ ఫస్ట్ టైం నేను ఇది చేస్తున్నాను. సో ఎవరో ఒక్కరిని నేను సెలెక్ట్ చేసుకుని నా తరఫు నుంచి ఒక శారీ కానీ నేను డిజైన్ చేసిన ఒక డ్రెస్ కానీ నేను పంపిస్తాను. ఓకే, డన్. షరతులు వర్తిస్తాయి, నేను తప్పిస్తాయి. షరతులు వర్తిస్తాయి, నేను తప్ప మిగతా వాళ్ళ. షరతులు వర్తిస్తాయి, నేను తప్ప మిగతా వాళ్ళ. మా పాండు అక్కడి నుంచి ఎండ్లో ట్యాగ్ లైన్ ఇచ్చాడు, షరతులు వర్తిస్తాయి, నేను తప్ప ఎవరైనా అని. ఓకే, సో డన్. కౌంట్ చేయండి ఎండ్ వరకు. ఇంకా డ్రెస్ చేంజెస్ ఉన్నాయి, ఇంకా ఈ ఎపిసోడ్ అవ్వలేదు, అలా వెళ్తూ ఉంది ఈ ఎపిసోడ్. చూడండి, అప్పటి వరకు చెప్పండి నాకు. ఓకే, గుడ్ లక్. Yourself away out of this small town. Got a place at school you didn't hang around. Every day you're far away, these streets don't feel the same. Everywhere is painted with. మొత్తానికి ప్యాకప్ అయింది. నౌ టైమ్ 7:37. ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్తే ఆర్ఎఫ్సి నుంచి ఆల్మోస్ట్ 9 అయిపోతుంది నాకు తెలిసి. సో ప్యాకప్ అయిపోయింది, మేము బయలుదేరాము. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నా. ఇక్కడ ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ అబౌట్ మై శారీస్, నా డ్రెస్ చేంజ్, మా హడావుడి, షూటింగ్ హడావుడి, మేము ఎన్ని డ్రెస్ చేంజెస్ చేస్తాము, ఎంత హడావుడిగా ఉంటాం అని చూపించడానికి. నాకు తెలిసి మీ ఆడవాళ్ళకి అందరికీ నా చీరలు నచ్చుంటాయని ఆశిస్తున్నా. నేను చెప్పాను కదా,
ఈ వ్లాగ్ లో నేను ఎన్ని శారీస్ చేంజ్ చేశాను, అంటే ఈ 2 days లో ఎన్ని శారీస్ చేంజ్ చేశాను, ఎన్ని శారీస్ రిపీటెడ్ గా కట్టాను, ఏ కలర్స్ కట్టాను అనేది మీరు కరెక్ట్ గా కామెంట్ చేసి చెప్తే నేను వాళ్ళకి నా తరఫు నుంచి ఒక శారీయో లేకపోతే నేను డిజైన్ చేసిన డ్రెస్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే చాలా మంది కరెక్ట్ చెప్తారు. దాంట్లో నేను ఎలా సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ కామెంట్ ఎవరిదైతే కరెక్ట్ గా ఉంటుందో వాళ్ళని నేను సెలెక్ట్ చేస్తాను. సో మర్చిపోకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ వ్లాగ్ చూసి కరెక్ట్ అయిన ఆన్సర్ ఇవ్వండి. అండ్ I promise you will love the gift I will send. So మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. So take care. Allah Hafiz. Until I see you next, spread love and spread positivity. Try to replace you with somebody out there. If I didn't chase you, would you even care? And if I lost my mind, would you come around? I will keep you safe and sound. After all this time